ఆ కళ్ళ నిండా ద్వేషం, ఆ నోటి నిండా విషం, ఆ నాలుక నిండా విద్వేషం, నర నరాన కర్కశత్వం, ఆ రక్తం నిండా పగ, ఆ దేహం నిండా ప్రతీకారం, ఆ బుర్ర నిండా కుట్రలు కుతంత్రాలు, ఆ శరీరమంతా అనైతిక పొత్తుల తోలు, ప్రజాబలమనే కండ పావు కిలో కూడా లేని ఆ రక్తమాంసాల గూడు పేరు నారా చంద్రబాబు. వెన్నుపోటుకు పేటెంట్ పొందిన ఆ శరీరానికి ఇప్పుడు 75 ఏళ్లు. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది కుట్రలు కుతంత్రాలు కోసమే అయితే అది పండుగ కాదు, దండగా. ఎస్, 75 ఏళ్ల వయసులో కుర్చీ దక్కదన్న ఆక్రోశంతో, దోచుకోవడానికి అవకాశం రాదన్న ఆవేదనతో, జగన్ జనాదరణ చూసి తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు తన నిజ స్వరూపాన్ని పబ్లిక్ ముందు పబ్లిక్గానే బయట పెట్టుకుంటున్నారు. వయసు మీద పడితే సరిపోదు సార్, 40 years ఇండస్ట్రీ అని చంకలు గుద్దుకుంటే సరిపోదు సార్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పై ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఎంతగా తోలనాడుతున్నారో తెలుసా? ఎంతగా ద్వేషిస్తున్నారో తెలుసా? ఎంతగా విషం చిమ్ముతున్నారో తెలుసా? ఎంతగా పచ్చమూకను రెచ్చగొడుతున్నారో తెలుసా? ఎంతగా దాడులకు ప్రేరేపిస్తున్నారో తెలుసా? ఎంతగా హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారో తెలుసా? చీచి, 75 ఏళ్ల వయసు వస్తే సరిపోతుందా? ఎందుకా వయసు, ఎందుకా అనుభవం? ఇవి నేను వేస్తున్న ప్రశ్నలు కాదు, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. రాళ్లతో కొట్టాలి, గాజు గ్లాస్తో పొడవాలి అంటూ ఒక నాయకుడిలా కాకుండా ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, రాష్ట్ర ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టండని పచ్చమూకల్ని రెచ్చగొడతావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 2, రాష్ట్ర ముఖ్యమంత్రిని సీసం పోసి సమాధి చేయాలని పచ్చమూకల్ని రెచ్చగొడతావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 3, ఎవరైనా ప్రశ్నిస్తే గాజు గ్లాసుతో పొడవాలంటూ పచ్చమూకల్ని రెచ్చగొడతావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 4, మీరు కన్నెర చేస్తే జగన్ మసైపోతాడని పచ్చమూకల్ని రెచ్చగొడతావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 5, జగన్ నువ్వు నాతో పెట్టుకున్నావు, తగిన శాస్తి చేసి చూపిస్తానంటూ హెచ్చరిస్తావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 6, జగన్ పరదాలు దాటినా నీ అంతు చూస్తానని పబ్లిక్గా హెచ్చరిస్తావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 7, అమరావతి లేకుండా చేశావు, నేను నిన్ను లేకుండా చేస్తానని పబ్లిక్గా హెచ్చరిస్తావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 8, జగన్ నువ్వు గాల్లోనే వచ్చావు, గాల్లోనే పోతావని పబ్లిక్గా హెచ్చరిస్తావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 9, పచ్చమూకల్ని రెచ్చగొట్టి ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం జరిగేలా చేశావు, నువ్వేం నాయకుడి వినారా? క్వశ్చన్ నెంబర్ 10, కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో దాడులు హత్య రాజకీయాలకు తెరతీశావు, నువ్వేం నాయకుడి వినారా?